దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామములో అందరికీ క్షేమము శుభములు కలుగును గాక. అందరూ బాగున్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం. నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన స్థితిగతులను ఎరిగిన దేవుడు. ఒకప్పుడు మన స్థితి కొద్దిగా ఉంది, చాలా దీనస్థితులు. అయితే దేవుడు తుదకు అది మహాసమృద్ధి. నేటి కాలంలో దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మన జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే మనల్ని చేయి విడవకుండా మనల్ని కాపాడుచు అభివృద్ధి చేస్తున్నారు, మహాభివృద్ధి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నీవింకా శ్రమల గుండా ఉన్నావేమో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, శోధనలో ఉన్నావేమో. దేవుని పిల్లలకి శ్రమలు రావని దేవుడు చెప్పలేదు. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, అయినను వాటన్నిటి నుండి యెహోవా వానిని విడిపించును. జీవము గల దేవుడు కాబట్టి ఆయన విడిపిస్తారు. ఏ సమస్య చేత నీవు కృంగి ఉన్నావో నీ ప్రభువుని చేపట్టుకుని నడిపిస్తారు. ప్రియ సహోదరి సహోదరా, నీ స్థితి కొద్దిగా ఉందేమో, నీ స్థితి ఇబ్బందికరంగా ఉందేమో, దీవెనకరంగా మార్చగల దేవుడు. చాలా కష్టాల చేత కృంగున్నావేమో, దేవుడు నీ చెయ్యి విడిచే దేవుడు కాదు. ప్రియ సహోదరి సహోదరా, దేవాతి దేవునికి మనం ఏమిచ్చినా ఆయన రుణం మనం తీర్చుకోలేము. చాలా అంటే చాలా గొప్ప దేవుడు, శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించే దేవుడు. కాబట్టి ఈరోజు వరకు మనందరము నెమ్మది పొందుచున్నాం. నీ జీవితంలో ఏ శోధనల చేత నలిగిపోతున్నావు, దేవునిపై ఆధారపడి నీ చింత అంతా ఆయన మీద వేసుకోవడానికి నీ హృదయాన్ని నిబ్బరం చేసుకో. ఆయన నిన్నెప్పుడు కూడా విడిచే దేవుడు, నీ కన్నీళ్లు తుడిచే దేవుడు, నిన్ను వృద్ధి పొందించి అభివృద్ధి పొందించి మహాభివృద్ధి చేసే దేవుడు. ఎంత గొప్ప దేవుడో, జీవము గల దేవుడు. నమ్ముచున్న ప్రియ సహోదరి సహోదరా, దేవునికి భయపడే వారి మీద ఆయన కనికరములు తరతరాలు ఉంటాయి. నీవు దేవునికి భయపడటం నేర్చుకో. చెడుతనాన్ని విడిచిపెట్టు, నామకార్థ జీవితాన్ని విడిచిపెట్టు. నీలో ఉన్నటువంటి దేవునికి అవిధేయతతో కూడిన జీవితాన్ని విడిచిపెట్టు. దేవునికి ఇష్టమైన పనులు చేయి. దేవుడు నిన్ను చూసి భలా నమ్మకమైన నా కుమారి, భలా నమ్మకమైన నా కుమారుడా అనిపించుకునే యోగ్యత నీవు కలిగి ఉండు. దేవుడు నీకు తుదకు మహాభివృద్ధి చేసి నిన్ను ఘనత పొందించే దేవుడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరా, దేవాతి దేవుని వైపు చూడు, భయపడకు. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, ఎంత గొప్ప దేవుడు ప్రభువా. అవును తండ్రి, మొదట కొద్దిగా ఉన్నప్పటికీ నైనా మరది తుదకు మహాభివృద్ధి పొందుతారంటున్నావు. అయ్యా, నీవెవరినైనా హెచ్చించాలన్నా తగ్గించాలన్నా అది నీ వశం ప్రభువా. నీ పిల్లల్ని విడిచే దేవుడు కాదు, నీకంత సాధ్యం. నీ నామం శక్తివంతమైనది. యేసయ్యా నీకు వందనాలు. గొప్ప దేవా నీకు స్తోత్రాలు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి. మీ దాసులను కాపాడండి. సర్వశక్తిమంతుడా, బలవంతుడా, నీపై ఆధారపడిన వారిని సిగ్గుపడనివ్వని దేవా, నిన్ను ఘనపరుస్తున్నాను ప్రభా. నీ కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కాదు. ఏ విధంగా ఊహించుకున్నా నిన్ను ఏ విధంగానూ కూడా మేము నిన్ను ఘనపరచుటకు, మహిమపరచుటకు నిజంగా మేము ఒకప్పుడు అర్హులము కాదు ప్రభా. ఈ దినమైతే నీవు మమ్మల్ని నీ బిడ్డలుగా అంగీకరించిన ఆయన మమ్మల్ని మా తండ్రి మీ చేతుల్లోకి తీసుకున్నందుకే స్తోత్రాలు. అయ్యా, రుణాలు సమస్యలు ఉన్న బిడ్డలకు విడుదల ఇవ్వండి. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి. రోగులను ముట్టి బాగు చక్కర్లను వారికి తీర్చి మీ సన్నిధి కాంతి ప్రతి బిడ్డకు దయచేసి మహిమ పొంది శక్తి కలిసేనామని నడుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.